అన్నయ్య ప్రేయర్ చెప్పు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అలానే నిల్చోండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సరే, ఇప్పుడు అటెండెన్స్ పలకండి. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వార్షిక్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, దడాల ధన్య, బొల్లం సాన్విక, అయితే రిత్విక, PP2 చిల్డ్రన్ పలకండి. పోతుల సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పేతల అనుషిత్ హ్యారీ, పులుగు అనన్య, గొల్ల సుసన్న, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్ర షర్మిల, మంగం అమూల్య గ్రేస్. ఓకే, పిల్లలు పిల్లలు ఓకే, ఇప్పుడు మనం 1 2 బకల్ మై షూస్ రైమ్ పాడుకుందాం. ఓకేనా? యాక్షన్ సాంగ్ చేయాలి, గట్టిగా పాడాలి, అందరూ చేయాలి. సరేనా? రెడీ, పాడండి. మళ్ళీ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి, చాలా గట్టిగా, యాక్టివ్గా కొట్టాలి. సరేనా? సరే, ఇలా చూడండి, ఇక్కడ ఏమున్నాయి? కౌ, ఇక్కడ చూడండి, డాగ్, కౌ, క్యాట్, ఆక్స్. ఇవి పెంపుడు జంతువులు. ఇంట్లో కుక్కని, ఆవుని, పిల్లిని, ఎద్దుని, బఫెలో అంటే గేదె, వీటన్నిటిని కూడా ఇంట్లో పెంచుకుంటారు. ఇవి పెంపుడు జంతువులు. వీటిని ఏమంటారు? పెంపుడు జంతువులు అంటారు. పెంపుడు జంతువులు ఏంటి చెప్పండి? డాగ్, కౌ, క్యాట్, ఆక్స్, బఫెలో, ర్యాబిట్, ఇలా వీటన్నింటినీ కూడా ఇంట్లో పెంచుకుంటారు. వీటిని పెంపుడు జంతువులు అంటారు. హెన్, కోడిని కూడా పెంచుకుంటారు. గోట్, షీప్, వీటన్నిటిని కూడా పెంపుడు జంతువులు అంటారు. వీటిని ఇంట్లో పెంచుకుంటారు. వీటిని షీప్, షీప్ కాదు, షీప్. షీప్ అంటే గొర్రె, గోట్ అంటే మేక. వీటన్నింటినీ కూడా ఇంట్లో పెంచుకుంటారు. వీటిని పెంపుడు జంతువులు అంటారు. సరేనా? పెంపుడు జంతువులు ఏంటి చెప్పండి. పెంపుడు జంతువులు అంటే ఏంటి పెంచుకుంటారో చెప్పండి. డాగ్, షీప్, గోట్, ర్యాబిట్, హెన్, ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు.
తర్వాత ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి, అవి మనం పెంచుకోము ఇంట్లో. అవి ఏంటంటే చూడండి ఇక్కడ ఉన్నాయి: టైగర్, లయన్, ఎలిఫెంట్, స్నేక్, ఇంకేముంది ఇక్కడ, ఇగో బేర్, ఇది కంగారో, లయన్, ఎలిఫెంట్, మంకీ, డీర్. ఇవన్నీ కూడా యానిమల్స్ ఈ ఫారెస్ట్ లో ఉంటాయి. వీటిని యానిమల్స్ అంటారు. యానిమల్స్ అంటే జంతువులు. జంతువులు వీటిని ఏమంటారు? జంతువులు అంటారు. ఈ అడవిలో మాత్రమే ఉంటాయి. వీటిని ఇళ్లలో పెంచుకోరు. వీటిని అర్థమైందా? వీటిని ఇంట్లో పెంచుకోరు. అర్థమైందా? చెప్పండి ఏంటిది? ఇదేంటి చెప్పండి. ఎలిఫెంట్, bear, tiger, tiger. ఈ యానిమల్స్ అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఓకే ఓకే. దగ్గరికి వచ్చి నిల్చో. ఇప్పుడు వెయ్యి బాల్. సుశాంత్ అది బానే ఉందిలే, నువ్వు వెయ్యి. ఫోర్ టైమ్స్ వేసావు కానీ బాల్ పడలే. వెనక్కి మహాలక్ష్మి ఉంది. V for vase. V for village. V for vegetable. సుసన్న నువ్వు చెప్పు. చెప్పు. vase. V for village. Village. V for vegetable. మహా నువ్వు చెప్పు. V for van. V for vase. V for village. V for vegetable. చెప్పు, గట్టిగా చెప్పండి అందరూ. అనన్య చెప్పు, గట్టిగా చూపించు, చెప్పు. ఇలా ఓకే. బుట్టలోకి బంతిని వేయటం ఎలా వేయాలో నేను చెప్తాను. ఇక్కడ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ దాటి మీరు అవతలకు వెళ్ళకూడదు. మీరు ఏం చేయాలంటే బాల్ పట్టుకొని ఇక్కడ నిల్చొని అలా వేయాలి. సరేనా? ఓకే. బాల్ పడితే క్లాప్స్ కొట్టాలి, బాల్ పడకపోతే క్లాప్స్ కొట్టాలి. సరేనా? ఇప్పుడు 1 by 1 రావాలి. నేను ఎవరు పిలుస్తానో వాళ్ళే వచ్చి వేయాలి. సరేనా? సరేనా? ఫస్ట్ సుసన్న.
3 టైమ్స్ వేస్తాను. 3 టైమ్స్ వేయాలి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెళ్ళి నిల్చో. నెక్స్ట్ ఇంకో టైం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. వెళ్ళి నిల్చోమా. క్యారీ. మీ లైన్ ఇలా వచ్చేస్తుంది. జరగండి. మీరు కాలు దగ్గర పెట్టు. ఇప్పుడు చూసి గురి చూసి అందులోనే పడాలి. వెరీ గుడ్. నిల్చో హ్యారీ. వెళ్ళి చందన్. నెక్స్ట్ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి గట్టిగా. అనన్య. బొట్టులోకి వేయాలమ్మా, పక్కకు వేయకూడదు. బొట్టులోకి వేయి. బొట్టులో చూడు, బుట్ట ఎక్కడుంది చూసి వేయి. పక్కన వేయి. మాట్లాడదు. సాడికి వెళ్ళి ఆ పుట్ట వైపు చూడు, పుట్టలోనే పడాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి కూరగాయల స్టోరీ నేర్చుకుందాం. ఏంటి? కూరగాయల స్టోరీ. కూరగాయలు ఇంగ్లీష్ లో ఏమంటారు? వెజిటేబుల్స్ అంటారు కదా. కూరగాయల్ని వెజిటేబుల్స్ అంటారు. సరే, అయితే అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరుందంట. ఏముంది? ఉల్లిపాయంత ఊరుందంట. ఉల్లిపాయంత ఊరి ఉంటే ఆ ఊరిలో ముల్లంగంత ముసలమ్మ ఉంది. ముసలమ్మ ఎంత ఉంది? ముల్లంగంత ముసలమ్మ ఉంది. ఆ ముల్లంగంత ముసలమ్మ పొలంకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? సరే, అనగనగా ఏముంది? ఉల్లిపాయంత ఊరుంది. ఆ ఊరిలో ఎవరున్నారు? ముల్లంగంత ముసలమ్మ ఉంది. ముల్లంగంత ముసలమ్మ ఎక్కడికి వెళ్ళింది? పొలానికి వెళ్ళింది. పొలానికి వెళ్తే అక్కడ ముసలమ్మకి ఏం దొరికింది? వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని ఎందులో చుట్టుపెట్టింది? పాలకూరంత పేపర్ లో చుట్టుపెట్టింది. చుట్టుపెట్టి ఇంటికి పట్టుకొని వచ్చింది కదా. ఇంటికి పట్టుకొని వచ్చినప్పుడు ఆ ముసలమ్మకి ఒక గుడిసె ఉంది కదా. ఆ గుడిసె ఎంత ఉంది? ముసలమ్మ గుడిసె ఎంత ఉంది? ఎవరు చెప్తారు? గుమ్మడికాయంత గుడిసె ఉంది. ఆ గుమ్మడికాయంత గుడిసెలో ఒక బీరువా ఉంది. ఆ బీరువా ఎంత ఉంది? బీరకాయంత బీరువా ఉంది. ఆ బీరకాయంత బీరువాలో ఏం దాచిపెట్టింది? వంకాయంత వజ్రాన్ని దాచిపెట్టింది. దాచిపెడితే ఆ దాచిపెట్టడాన్ని ఎవరు చూశారు? ఒక దొంగడు చూశాడు. ఆ దొంగడు ఎత్తున్నాడు? దొండకాయ దొంగడు చూశాడు. దొంగడు చూసి
పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరితో చెప్పింది? చెప్పు మహా. పొట్లకాయ పోలీస్ తో చెప్పింది, కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు ఒక జీప్ వేసుకొని వెళ్ళాడు కదా. ఎంత ఉందా జీపు? జీడికాయ అంత జీపు వేసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఎవరిని పట్టుకున్నాడు? దొండకాయంత దొంగోడిని పట్టుకొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ దొంగోడిని ఏం చేశాడు? జాంకాయంత జైల్లో పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఆ జైలుకి తాళం వేశాడు కదా. ఆ తాళం ఎంత ఉంది? తాటకాయంత తాళం వేశాడు. తాటకాయంత తాళం వేసిన తర్వాత అప్పుడు దొంగోడి దగ్గర ఉన్న వజ్రాన్ని తీసుకున్నాడు కదా పోలీసు. ఆ వజ్రాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? ముల్లంగంత ముసలంకి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అప్పుడు ఆ ముల్లంగంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసు ఏం చెప్పింది? థ్యాంక్ యూ చెప్పింది. థ్యాంక్ యూ చెప్పి ఏం చేసింది? ఇంటికి ఏం పట్టుకెళ్ళింది? వంకాయంత వజ్రాన్ని పట్టుకొని హ్యాపీగా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది అన్నమాట. అర్థమైందా? బాగుంది కదా స్టోరీ. మీకు కూరగాయల స్టోరీ అర్థమైందా? ఓకే, అయితే క్లాప్స్ కొట్టండి. ఈ 2 లెటర్స్ తో వచ్చే పదాలు ఏంటో నేర్చుకుందాం, సరేనా? యు వి. ఇదిగోండి చూడండి, ఇలా చూడండి. ఇదేంటిది? అనన్య, ఇదేంటిది? ఇదేంటిది? వి. ఇది యు, ఇది వి. ఈ 2 లెటర్స్ తో వచ్చే పదాలు ఏంటో మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు మీకు బుక్స్ ఇచ్చాను కదా, ఈ బుక్స్ లో యు వి లెటర్ ఉన్నాయి కదా, అవి నేర్చుకుందాం, సరేనా? చూడండి. యు ఫర్ అంబ్రెల్లా. యు ఫర్ యూనిఫామ్. యు ఫర్ అంబ్రెల్లా. యు ఫర్ యూనిఫామ్. ఇప్పుడు యు లెటర్ తో వచ్చే పదాలు ఏంటో చెప్పాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి. అలా నేను చెప్పమ్మా. ఈ లెటర్ ఏంటి? చూపించి యు లెటర్. యు ఫర్. మీరు మాట్లాడు, గట్టిగా చెప్పు, బుక్ వైపు చూసి చెప్పు. యూనిఫామ్. చంద నువ్వు చెప్పు. వెరీ గుడ్. హ్యారీ నువ్వు చెప్పు. గట్టిగా చెప్పు. ఓకే. సుశాంత్ నువ్వు చెప్పు. వెరీ గుడ్. సరిపిల్ల నువ్వు చెప్పు. సుసన్న నువ్వు చెప్పు. వెరీ గుడ్. మహా నువ్వు చెప్పు. శ్రీవల్లి నువ్వు చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఏంటిది? వి. ఇప్పుడు వి లెటర్ తో వచ్చే పదాలు ఏంటో నేర్చుకుందాం. పేజ్ నెంబర్ తిప్పాలి ఇలాగా, ఇటువైపు ఇలాగా. ఇది వి లెటర్ కదా. వి లెటర్ ఇటు తీయాలి. ఒక్క పేజీ తీయాలి హ్యారీ. ఇది పిల్లలు వి లెటర్ ఎక్కడుందో చూపించండి. పేపర్ అది ఇటు. వి లెటర్ ఎక్కడుంది బుక్ లో? చూపించారు కదా. ఇప్పుడు చూడండి.
V for village. V for vegetables. V for van. V for vase. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. V for van. V for vase. V for village. V for vegetables. ఇప్పుడు 1 by 1 చెప్పాలి మీరు, సరేనా? చందా నువ్వు చెప్పు. V for అనాలి. వెజిటేబుల్స్. ఇప్పుడు హ్యారీ చెప్పాలి. వి లెటర్ ఎక్కడుంది? వాస్. వెజిటేబుల్. సుశాంత్ నువ్వు చెప్పు. V for V అంటున్నానా? యూ ఎందుకు అంటున్నావు? ఆ లెటర్ వియా యూఆ తెలియట్లేదా నీకు? వి కదా, మరి యూ ఎందుకు అంటున్నావు? V for van. V for vase. V for village. V for vegetables. శర్మిల చెప్పు. చందన్. जय हे जय हे जय हे